ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాంతీయ అభిమానం ఎక్కువగా చూపించే తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఒకవేళ తన దిష్టి మాటలను ఏ కర్ణాటక వాళ్లను ఉద్దేశించో, మరే తమిళనాడును ఉద్దేశించో, లేదా జాయింట్గా హిందీ బెల్ట్ను ఉద్దేశించి అని ఉంటే అప్పుడు స్పందనలు ఎలా ఉండేవో వేరే చెప్పనక్కర్లేదు. తమ రాష్ట్రం అనే స్పృహ గట్టిగా పెరుగుతున్న దశలో ఒక రాష్ట్ర మంత్రి హోదాలో, ఒక రాజకీయ పార్టీ అధినేత హోదాలో ఇలా మాట్లాడితే ఎవరికైనా గట్టి రిటార్ట్ అవుతుంది. ఇలానే ఏదో అర్థం లేని పోలిక పెట్టి తమిళనాడునో కర్ణాటకనో అనుంటే ఈ పాటికి ఆ రాష్ట్రాలు బగ్గుమనేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తీవ్రమైన దుమారం రేపేవి. ఆ మధ్య కమల్ హాసన్ కన్నడను ఉద్దేశించి ఏదో అన్నారు. అదేం మరీ తీవ్రమైన మాట కాదు. అయినా కర్ణాటక సీఎం దగ్గర నుంచి ప్రతిపక్ష నేత వరకు వరుస పెట్టి స్పందించారు. ఎంతవరకు వెళ్లిందంటే కమల్ క్షమాపణ చెప్పే వరకు తమ రాష్ట్రంలో అతడి సినిమాల్ని ఆడనివ్వమని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా స్పష్టం చేశారు. దీనిపై సుప్రీం వరకు వెళ్లినా కమల్ కు ఊరట దక్కలేదు. ఆఖరికి అతడు ఇటీవల సినిమా కర్ణాటకలో విడుదలకే నోచుకోలేదంటే రాష్ట్రాభిమానం అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే కన్నడను ఉద్దేశించి కమల్ చేసిన వ్యాఖ్యల కన్నా ఘాటైనవి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. రాష్ట్ర విభజన జరిగిపోయి పుష్కర కాలం అవుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం రగల్చాలని పవన్ అనుకుంటున్నాడో కానీ చాలా తక్కువ స్థాయి వ్యాఖ్యలవి. ఎప్పుడో విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలతో పవన్ తెలంగాణను తీవ్రంగా అవమానించాడు అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇంత చేసి పవన్ కళ్యాణ్ జీవితం ప్రయాణం అంతా కేర్ ఆఫ్ తెలంగాణ. ఈయన పార్టీ ఆవిర్భావానికి మీటింగ్ కూడా తెలంగాణలోనే పెట్టుకున్నారు. ఏపీలో రాజకీయం చేస్తూ, ఏపీలో పదవులు అనుభవిస్తూ తెలంగాణలోనే ఉంటున్నారు. ఏదైనా రాజకీయ ఉద్దేశంతో తెలంగాణ రాజకీయ నేతలను విమర్శించాడంటే అదో లెక్క. అయితే తెలంగాణ దిష్టి తగిలిందని అనడం ఆ రాష్ట్రంపై పవన్ చిన్న చూపును స్పష్టం చేస్తోంది అంటున్నారు. పవన్ పై కోమటిరెడ్డి, ఒకరిద్దరు పేరున్న నేతలు మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే మిగతా వారు కూడా స్పందిస్తున్నారు. స్వయంగా పవన్ మీడియా ముందుకొచ్చి సారీ చెప్పేదాకా ఈ వివాదం సద్దుమణిగేలా లేదు. మరి జనసేనాని అలా చేస్తాడా అంటే చూడాలి ఏం చేస్తారో.